ఫైనలీ అయితే మరి ప్రదీప్ గారిని మేము ఇంకా తెర మీద అయితే చూడబోతున్నాము. బహుముఖ రూపాల్లో కంటిన్యూ చేస్తాం ఇలాగే చూడడం. ఐఎమ్ బోర్న్ యాజ్ అన్ యాక్టర్, ఐ విల్ డై యాజ్ అన్ యాక్టర్. మీరు డైరెక్ట్ చేస్తే ప్రదీప్ గారు, నాకు కోరిక ఏంటంటే మీరు డైరెక్ట్ చేసే వెంచర్లో నేను కూడా యాక్ట్ చేస్తాను. తప్పకుండా. యాక్చువల్గా ఎందుకు డైరెక్ట్ చేయట్లేదు చెప్తా. అందరూ ఏమనుకుంటారంటే డైరెక్షన్ వదిలేసా అనుకుంటారు. కాదు, ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక సీరియల్ కానీ ఒక సినిమా కానీ డైరెక్ట్ చేయాలంటే ఏడాది టైం అమ్మా. ఏడాది టైం కావాలి నాకు. అన్నీ వదిలేసి ఒక ఏడాది పాటు ఏమి పెట్టాలి. నేను మొన్న వెళ్ళొచ్చా అమెరికా, నా జీవితంలో ఫస్ట్ టైం 20 రోజులు. 30 ఏళ్ళ నుంచి నాకు వీసా ఉండి కూడా నేను అమెరికా మొన్న ఏప్రిల్లో ఫస్ట్ టైం వెళ్ళొచ్చా. అంటే 20 రోజులు టైం దొరకలే నాకు. ఎవరైనా ఆశ్చర్యపోతారు, కానీ నేను చెప్తున్నా అంతే. నాట్ ఫర్ ఇన్విటేషన్స్ లేక, మనకు ఎఫోర్డ్ చేయలేక కాదు, టైం దొరకల. టైమ్ ఈజ్ ద కీ వర్డ్ ఫర్ మీ. టైమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆస్తి. ఇప్పుడు ఆస్తి. ఒకటి చెప్తానమ్మా, డబ్బు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు క్యాపిటల్ అని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వ్యాపారస్తులు అవుతారు. టైం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తెలియగల వాళ్ళు అవుతారు. మన టైమే మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇన్ ద లాంగర్ పిక్చర్ నీతో ఇప్పుడు స్పెండ్ చేసిన గంటన్నర నాకు ఎలా హెల్ప్ అవుతుంది అనే క్లారిటీ నాకు ఎస్ అనే ముందర ఉండాలి. అవును, కరెక్ట్. ఎస్ అనే ముందర ఉండాలి. ఇప్పుడు కాదు, వచ్చమ్మో 2 గంటలు అయిపోయింది, లేట్ అయిపోయింది. నథింగ్. ఐ కెప్ట్ అప్ టు 2 o'clock ఈ పని కోసం పెట్టుకున్నాను. చాలా చాలా వెరీ ఇంత క్లారిటీతో సార్. ఐ థింక్ అందరూ వాళ్ళ జీవితాలు ఛార్జ్ తీసుకుంటే తర్వాత తరం ఎలా తయారవుతారు అసలు, చాకుల్లాగా. ఎంత పీస్ఫుల్ బీయింగ్స్. వాళ్ళు మనకంటే తెలియగలమ్మా నెక్స్ట్ తరం. అవునా? నేను 10వ క్లాస్లో చదువుకున్నది మా అమ్మాయి 6వ క్లాస్లో చెప్పింది. ఇప్పుడు మా మనవరాలు యూకేజీలో చెప్పేస్తుంది. మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి, తింటే ఎక్కడ పోతుంది, ఎలా వస్తుంది క్లారిటీ చెప్తుంది. తాత దిస్ ఇస్ నాట్ ద వే, దిస్ ఇస్ నాట్ ద రైట్ చాయిస్ అని నాకు చెప్తుంది అది. అంటే నేనేమంటా అండి, ఎప్పుడు కూడా యంగర్ జనరేషన్ ఈజ్ ఫాస్టర్ దెన్ అస్ బికాస్ దే ఆర్ ఎక్స్పోజ్ టు ఏ బెటర్ వరల్డ్ దెన్ అస్. రైట్. నీ తరం నా తరం కంటే ఎక్కువ ప్రపంచాన్ని చూశారు. మీ తరం కంటే మీ పిల్లల తరం ఎక్కువ ప్రపంచాన్ని చూశారు. అది మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకా నేనే గొప్ప, నేనే ఎప్పుడు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నా అనే పిచ్చి భ్రమలో బతికేవాళ్ళు నా దృష్టిలో అసలు ఐ డోంట్ కేర్ దెమ్. అంతేగా అనాలి. ఎప్పుడు అంతేగా అనాలంటే కొత్త అవకాశాలు, కొత్త కోరికలు, కొత్త జీవితం, కొత్త ఆలోచనలు మన ఎదురైనప్పుడు తలుపు తీసి అంతేగా అని మనం ఆహ్వానించాలి. వండర్ఫుల్ సార్, వెరీ ఇన్స్పైరింగ్. ప్రదీప్ గారు, ఇంకో కోరిక ఏంటంటే మీరు ఎప్పుడైనా మీ ఈ మోటివేషన్ అండ్ టచింగ్ పీపుల్స్ లైఫ్స్ ఈ జర్నీలో మాకు ఐ డ్రీమ్ కూడా ఒక చిన్న పాత్ర ఇచ్చి మేము ఫాలో అయ్యి వీఆర్ గోయింగ్ టు కమ్ అండ్ మీ దగ్గర స్నిప్పెట్స్ ఆఫ్ కొటేషన్స్ తీసుకుని తప్పకుండా విల్ క్రియేట్ అ కంటెంట్ బ్యాంక్ తర్వాత తరాలకి ఎల్లకాలం ఉండిపోయేలాగా. తప్పకుండా అమ్మా. నేను ఐ డ్రీమ్ అంటే దిస్ ఎంత మంచి టైటిల్ అది. సో డ్రీమ్స్ స్టిరర్స్, డ్రీమ్స్ మోటివేటర్స్, డ్రీమ్స్ ఇన్స్పైరర్స్, డ్రీమ్స్ నావిగేటర్స్. డ్రీమ్స్ ఆర్ ద ఎసెన్షియల్. సో ప్రతివాడికి కళలు ఉండాలి, ఆ కళల్ని సాకారం చేసుకోవాలి. మై డ్రీమ్. అందుకే నేను ఐ డ్రీమ్ అనగానే ఓకే అన్న. ఫస్ట్ నాకు నువ్వు వస్తావని తెలియదు. నెక్స్ట్ అతను చెప్పాడు స్వప్నం వస్తాను, అమ్మ ఒళ్ళు దగ్గరికి పెట్టుకుని రావాలనుకున్నాను. మెంటల్ ప్రిపరేషన్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్లు అడుగుతుంది అమ్మాయి అని. ఐ హోప్ యు డిడ్ంట్ ఏమి ఇబ్బంది పెట్టలేదు. లేదు తల్లి, పెట్టినా ఇబ్బంది ఏం లేదు. జనాలు తెలుసుకోవాలనుకుంటారు. కానీ నేనేం చెప్తానంటే ఇంకా ఎంతకాలం మనం అవే మై లైఫ్ ఈజ్ ఎక్స్పోజ్ టు పబ్లిక్ లైఫ్. నా జీవితం పబ్లిక్కి 40 ఏళ్ళ నుంచి జనం చూస్తూనే ఉన్నారు, ఏదో కోణంలో చూస్తారు. కొత్తది ఏదైనా ఇలా మాట్లాడితే వాళ్ళ కొత్త కోణం తెలుస్తుంది. అవును. ఎంతసేపు పూర్ణిమ గారికి మీకు క్రష్. ఇప్పుడు నాకు అది కొత్త విషయం, మీరు చెప్పే వరకు నాకు తెలియదు. మీరు లీడ్ అందించారు. నేను మీ 1000 కోట్ల ఆస్తులు ఉంటే అసలు ఇక్కడ ఎందుకు ఉంటాను? అవును, అది thumbnail చూసాను, ఎవరో పెట్టారు. అది వాళ్ళ సంచలనం. అది ఓపెన్ చేయడానికి పెడతారు పాపం. వాళ్ళు మంచి వాళ్ళ ఉద్దేశం చేయడం నేను చెప్పను. అది దాంతో ఏమవుతుందంటే మనకు అలా ఎవరో ఒకళ్ళు ఏదో పెడుతూ ఉంటారు, పెట్టుకొని నన్ను వదిలేస్తారు. మేము మాత్రం అలా పెట్టాం సార్. మీరు చెప్పిన మంచి మాటల్లోంచి బెస్ట్ మాట తీసి వాళ్ళ అందరినీ తప్పకుండా గుర్తు చేస్తాం. తప్పకుండా నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి అని మీరు చెప్పిన ఎసెన్స్. ఇవాళ యు ఆర్ ద హీరో, యు ఆర్ ద ప్రొటగానిస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అరే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మా అమ్మాయి పెళ్ళికి దాని ఫోటోలు తీస్తారుగా, నావి తీయరుగా. నేను ఎంత పెద్ద యాక్టర్ అయినా. అవునంతేగా. యువర్ లైఫ్ ఈజ్ యు ఆర్ ద హీరోయిన్. కథ స్వప్న, చిన్నపిల్ల దగ్గర నుంచి స్వప్న, పుష్పద బిగినర్ నుంచి పుష్పద రూలర్ వరకు కథ తీసినట్టు నీ కథ నువ్వు తీస్తావు, అతని కథ అతను తీస్తాడు కదా. ఇంత చిన్న క్లారిటీ లేకుండా మనం బతుకుతున్నాం అంతే. మీరు మాత్రం తగ్గేదే. 25 lakhs people I have touched till now, personally.
భగవంతుడు ఎంత శ్రమిస్తే అంతవరకు. మిమ్మల్ని అర్జెంటుగా కెమెరా పెట్టి ఫాలో అయిపోతాం మేము. ఒక సెషన్ చేద్దాం మనం హాయిగా చక్కగా చేద్దాం. ఐ రియలీ వాంట్ టు డూ సార్. అంటే అది ఎలా హౌ డూ దాన్ని ఎలా విడమర్చి మనం అప్లై చేసుకోవాలి అనే ఒక కార్యక్రమం ఒకటి చేయాలి ఏదో. చేద్దాం. అంటే ఇప్పుడు మీరు చెప్పడం బోల్డ్ అని మంచి మంచి మాటలు మీరు చెప్పచ్చు. నేను ఎలా అన్వయించుకోవాలన్నది కదా ముఖ్యం. కరెక్ట్. అది అన్వయించుకునే క్రమం ఏమిటో ఒక్కసారి అందరం ఎక్స్ప్లోర్ చేస్తాం. విల్ డూ సెషన్. ఇప్పుడు తాతగారు కూడా అయిపోయారు కదా మీరు. అలా అనడానికే మాకు అసలు జోక్ లాగా అనిపిస్తుంది. మీరు ఇంత గ్రీన్. ఒక విషయం చెప్తాను, ప్రకృతి తన పని తను చేసుకుంటుంది. మీరు నమ్మిన నమ్మపోయినా వయసు వస్తూ ఉంటుంది. వచ్చే బర్త్డేకి 63 నుంచి 64 అవుతాం. మనం ఏ ప్రయత్నం చేయక్కర్ల. కానీ హౌ డిడ్ ఐ యాడ్ వాల్యూ టు మై లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ 1 ఇయర్లో వాట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్. వయసు పెరగటం, ఇంకో 2 వెంట్రుకలు కొట్టడం, ఇవన్నీ ప్రకృతి సహజం, మనం ఏం చేయలేం. కానీ నెక్స్ట్ 1 ఇయర్ లోపల నేను ఇక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేశాను, అది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో తాత అవటం అనేది ప్లెజర్. ఇంటికి వెళ్ళంగానే తాత నన్ను కావలించుకునేవాడు ఉంటే మన మొహంలో అంతకంటే ఆనందం వస్తుందా? ఎంత పాజిటివిటీ మా మనవరాలకు నుంచి నేర్చుకున్నానో కూడా ఒక ఇన్సిడెంట్ చెప్తాను. దాన్ని ఒళ్ళో పడుకున్నాను. నేను పడుకుంటే ఇట్లా పౌడర్ రాస్తాను, మేకప్ చేస్తున్నాను. అబ్బా ఎప్పుడు మేకప్ చేసుకుంటానే, ఇప్పుడు ఎందుకు మేకప్ అన్నా. మేకప్ చేస్తున్నాను, చేయలే, తల మీద జుట్టులే తాతకి అన్న, వెనక ఉంది అంది. ఓ దిస్ ఈజ్ ఆల్సో ఏ లెర్నింగ్ పాయింట్. ఉన్నదాంతో తృప్తిపడాలి మనం. బ్యూటిఫుల్ సార్, వెరీ వెరీ బ్యూటిఫుల్. సో యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీథింగ్ ఎల్స్. వెరీ ట్రూ. ఒక మ్యాథ్స్ ట్యూషన్కి వెళ్ళాను, పైన పెద్ద ఏఈవై పెద్ద అక్షరాలు ఉంటాయి, కిందకి వెళ్ళేటప్పుడు కళ్ళు టెస్ట్ చేసుకుంటే చిన్నవి మన పవర్ టెస్ట్ చేయడానికి పెడతారు ఇక్కడ. ఓ దీని నుంచి ఒక లెర్నింగ్ ఉంది అనుకున్నా. పక్కవాడి అభిప్రాయాన్ని మనం పెద్దగా పెట్టేస్తున్నాం, మన అభిప్రాయాన్ని మనం చిన్నగా పెట్టుకుంటున్నాం. మన మీద మన అభిప్రాయం ఐఎమ్ ద బెస్ట్ అని నేను అనుకుంటున్నాను, అది చిన్నగా రాసుకుంటున్నా. వాడెవడి కోసం తృప్తిపడడానికి వాడేమంటున్నాడంటే నేను అలా కాదు అని చెప్పుకోవడానికి పెద్దగా ఇస్తున్నాం. కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రయారిటీ. యూ ఆర్ ద ప్రొటోగానిస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పవన్ కళ్యాణ్ అంతా, స్వప్న అనే సినిమాలో స్వప్న అంతా, ప్రదీప్ అనే సినిమాలో ప్రదీప్ అంతా. యూ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మెయిన్ ఫోకస్. సార్ ఇప్పుడు ఒక అడగకుండా ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. అడగండి, ఏం పర్లేదా? మీరు ఎప్పుడు అసలు చొక్కాలు చింపేసుకుని కోపం వచ్చేసి ఫుల్ డోస్ మీద తిట్టేసి అలాంటి సందర్భాలు రాలేదా? అంటే మీరు ఇంత స్థితప్రజ్ఞతతో ఇంత ప్రాపర్గా 40 ఏళ్ల ముందర వచ్చాయమ్మా. ఇప్పుడు అంటే ఒక 23 ఏళ్ల క్రితం వచ్చినాయి. నేను నా 39th ఇయర్ నేను ఒక ట్రెమెండస్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళాను. నేను అప్పటిదాకా నార్మల్గా ఈ షూటింగ్లో బిజీలో పడి నన్ను నేను అప్గ్రేడేషన్ చేసుకోవాలి ట్రైనింగ్ ల్యాడర్లో. 39th ఇయర్ పాల్ఘాట్లో నేషనల్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్కి యాజ్ ఏ పార్టిసిపెంట్ వెళ్ళాను. వెళ్ళినప్పటి నుంచి నాలో ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందమ్మా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే కళ్ళమ్మని నీళ్ళు వస్తాయేమో కానీ ఎవరిని అరవటం చేయటం, ఒక్క 5 minutes బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చేస్తాను, అంతే అయిపోతున్నాను. అంటే లాభం ఏంటి? లాభం లేదు. అరుచుకుని చేసి లాభం ఏముంది? ఏం లేదు. ఇప్పుడున్న పరిస్థితి దారికి అడ్డంగా నేను నడుపుతున్నా, ఎవడో అడ్డం వచ్చాడు, వాడు కాలికి నా కారు తగిలింది, ఎద్దవా అని తిడతాడు. వాడు నన్ను తిట్టట్లా, ఆ సిచ్యువేషన్ని తిడుతున్నాడు. వాడు తగిలిన దెబ్బని తిడుతున్నాడు, నా కార్ని తిడుతున్నాడు. ప్రదీప్ గారు మహామేధావి వచ్చి నన్ను గుద్దారు, ప్రదీప్ అరే వెధవా అంటల్లా. వాడు పరిస్థితిని బట్టి నన్ను కోప్పడుతున్నాడు. వాడి స్థానంలో మనం ఉన్నాం అనుకో, ఒక్క సెకండ్ సారీ అండి అంటే అయిపోతుంది అక్కడ. కరెక్ట్. సో యూ హ్యావ్ మాస్టర్డ్ ది ఆర్ట్ ఆఫ్ ఎమోషన్ అండ్ టైమ్.